ఇక బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుడిన సందర్భంగా ఎలకతుర్తి వేదికగా భారీ సభ నిర్వహిస్తున్నారు. మరికొన్ని గంటల్లో ప్రారంభమయ్యే ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, అభిమానులు, గులాబీ పార్టీ క్యాడర్ తరలివస్తోంది. ఇప్పటికే ఎలకతుర్తి జనసంద్రమైంది. సభను విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ యంత్రాంగం నెల రోజులుగా పూర్తి స్థాయిలో కృషి చేసింది. 3000 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి 10 లక్షల మందిని సభకు తరలిస్తున్నారు. ఈ సభలో కేసీఆర్, రేవంత్ సర్కార్ పై సమర సంఘం పూరించనున్నారు. బీఆర్ఎస్ 25వ వసంతంలో అడుగుడిన వేళ రజతోత్సవ సభను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఎల్కతుర్తిలో బహిరంగ సభా వేదిక వద్ద నుంచి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్ చెప్పండి. ఇవాళ వరంగల్ జిల్లా ఎలకతుర్తి వేదికగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు భారీ జనసమీకరణ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు శక్తియుక్తులు వడ్డిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రజతోత్సవ కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జనాన్ని సమీకరించేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సిద్ధం చేసింది. ఎందుకంటే 2001లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ 2014లో రాష్ట్రాన్ని సాధించింది. ఆ తర్వాత 2014 నుంచి 23 వరకు దాదాపు 10 సంవత్సరాలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించింది. పాలించిన 10 ఏళ్ల కాలంలో మేము అనేక పథకాలు తీసుకొచ్చాము, అనేక సంస్కరణలు తెచ్చాము. తక్కువ సమయంలోనే ఎక్కువ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు మేలు చేశామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ. కానీ 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి కోల్పోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాడు. ఈ పరిస్థితుల్లో ఈ 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను సభ సందర్భంగా కేసీఆర్ ఇచ్చే సందేశం పడే అనేక ఆసక్తి నెలకొందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇప్పటికే 33 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కృషి చేస్తా ఉంది. దాదాపు 10 లక్షల మందిని తరలించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున భావిస్తా ఉంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా బీఆర్ఎస్ గజ్వేల్లోని ఫామ్ హౌస్ లో అనేక సమావేశాలు నిర్వహించి జన సమీకరణ విషయంలో చాలా కీలకంగా వ్యవహరించాలని చెప్పి చేయడం జరిగింది. దాంతో పాటు వరంగల్ జిల్లా ఉమ్మడి నేతలు కానీ ఇతర జిల్లాల నేతలు అందరూ కూడా జన సమీకరణ కోసం శక్తులు వధిస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే ఈ 10 లక్షల మంది జనాభాను తరలించేందుకు కూడా చేస్తున్నారు. ఓన్లీ జన సమీకరణతో పాటు ఎడ్ల బండ్లు కానీ తర్వాత బైక్ ర్యాలీలు కానీ, అంబాసిడర్ కార్లు కానీ పలు రకాల రూపాల్లో కూడా ఈ ర్యాలీగా వచ్చి సమస్యలకి చేరుకోవడం జరుగుతా ఉంది. కాబట్టి ప్రస్తుతం ఎలకతుర్తిలో జరిగే ఈ సభ యొక్క ఉద్దేశం దేశ రాజకీయాల్లో కూడా చారిత్రాత్మకంగా ఉంటుందని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే ఇదే కేసీఆర్ కూర్చుని దాదాపు 500 మంది కూర్చునే వేదిక ఈ రోజు సిద్ధం చేయడం జరిగింది. ఈ 500 మందిలో మొత్తం కూడా ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, అదేవిధంగా ఇతర మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో వెన్నంటి ఉన్న మొదటి నుంచి ఉద్యమంలో పనిచేసిన కొంతమంది పలువురు ప్రముఖులు కూడా పిలుస్తా ఉన్నారు. ఎదురుగా ఈ జన సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు అన్ని కూడా చూస్తా ఉన్నాం. మొదట కేసీఆర్ వచ్చి ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. పూలమాల వేసి అనంతరం తెలంగాణ ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఈ తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అక్కడ పక్కకున్న తెలంగాణ అమరవీరుల స్తూపము, ఈ స్తూపానికి కూడా పూలమాల వేసి ఆయన ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు కేసీఆర్ తో పాటు పార్టీ శ్రేణులు. కాబట్టి ఏదైతే ఈ వరంగల్ జిల్లాలో ఎలకతుర్తిలో పార్టీ రజతోత్సవ సభ దాన్ని గ్రాండ్ సక్సెస్ గా నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మాత్రం పెద్ద ఎత్తున కృషి చేస్తా ఉంది. అయితే ఎండ తీవ్రత ఇదంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ మేరకు జనం వస్తాయని మాత్రం ఆలోచిస్తున్నారు. జన సమీకరణ మాత్రం భారీ స్థాయిలో చేసేందుకు మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 2001లో నిధులు నియామకాల పేరుతో బీఆర్ఎస్ పార్టీ
ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దేశ రాజకీయాల్లో కూడా మా చక్రం తిప్పాలని కూడా కేసీఆర్ మానుకోలేదు. కానీ 17 నెలలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మాత్రం ఏమాత్రం చేయకుండా రాజకీయ కక్షలకు పాల్పడుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం కేసీఆర్ చేయబోయే ప్రసంగం పైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, ఏ విధమైన సందేశం ఇస్తారని మాత్రం ఆసక్తి నెలకొంది. సువర్ణ, అయితే సాయంత్రం 5 గంటలకి సభ ప్రారంభం కానుంది. మరి ఇప్పటికీ ప్రజలు చేరుకుంటున్నారా? 10 లక్షల మంది జన సమీకరణ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఇప్పుడు చిన్నగా చేరుకుంటున్నారా? అలాగే సభా వేదిక మీద 500 మంది ముఖ్యులు కూడా ఉండబోతున్నారు. వారిలో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో పాటు ఇంకా ఎవరెవరు ఉండబోతున్నారు? ఏదైతే ఈ రోజు జన సమీకరణ కోసం 33 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి. దాంతో పాటు ఈ వరంగల్ జిల్లా ఎలకతుర్తి ప్రాంతానికి దగ్గరలో ఉన్న 50-60 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇంకా పెద్ద మొత్తంలో జన సమీకరణ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ పథకం రూపొందించుకుంది. కాబట్టి ఈ జన సమీకరణ విషయంలో ఎట్టి పట్టినా కూడా నిర్లక్ష్యం వహించవద్దు. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి కార్యకర్తలు కానీ, పార్టీ శ్రేణులు కానీ, గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, ఇంకా ఇతర పెద్ద నాయకులందరూ కూడా జనానికి దగ్గర ఉండి తీసుకొచ్చేలా తరలించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మజ్జిగ ప్యాకెట్ కానీ, తర్వాత ఆహార పొట్లాలు కానీ, నీళ్ళ ప్యాకెట్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఎండాకాలం కాబట్టి జనానికి ఎవరికి కూడా ఇబ్బంది పెట్టొద్దు, ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పెట్టొద్దు. చిన్న సమస్య వచ్చిన వెంటనే అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా అధినేత కేసీఆర్ వాళ్ళందరూ చూపించాడు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ జన సమీకరణ కోసం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కృషి చేస్తా ఉంది. Right. Thank you for the updates, Ram.